మాట్లాడితే బాగుంటుందనేది కూడా ప్రజల అభిప్రాయం. రైట్, ఇప్పుడే మనతో జాయిన్ అయ్యారు బీజేపీ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. శ్రీనివాస్ గారు, గవర్నర్ ప్రసంగంలో పసలేదు అని మీ నాయకులు కామెంట్ చేశారు. అంటే మరి ఏముండాలి, ఏ అంశాలను ప్రభుత్వం విస్మరించింది అనేది మీ అభిప్రాయము? గవర్నర్ అంటే తన యొక్క సొంత అభిప్రాయం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం తను రాసిచ్చినటువంటి ఒక పేజీ చదవాలి తప్ప ఆ పరిస్థితి లేదు. స్వేచ్ఛ ఇప్పుడు గతంలో కూడా సౌందరరాజు అన్నప్పుడు కూడా అదే జరిగింది. ఎందుకు గలాట జరిగింది అక్కడ అంటే మేము చెప్పిందే చదవాలి రాయాలంటే అది ఉండదు. ఏం చేయలేని పరిస్థితి. అయినా మా బాధ మేము ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజా సమస్యలు గుర్తెత్తి మేము అడిగేటువంటి పరిస్థితి మాట్లాడతాం. ప్రజా క్షేత్రంలో ఉన్న తర్వాత ప్రజా ప్రభుత్వంలో గవర్నర్ ఇది ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఎనీ స్టేట్. సో ఈ పరిస్థితిలో వారి ద్వారా ఎక్స్పెక్ట్ చేస్తాం. వారికి కూడా వారి ప్రజలతో మా యొక్క విషయాన్ని గవర్నర్ ధన్యవాద ప్రసంగంలో కూడా మేము మాట్లాడతాం. వాటి మీద ఆ మాటల మీద ప్రభుత్వం స్పందించి జాబ్ ఇవ్వాల్సిన పరిస్థితులు. ఇక్కడ ప్రభుత్వం అంటే కేవలం వన్ మ్యాన్ ఆర్మీ. నో మినిస్టర్ ఈజ్ హ్యావింగ్ పవర్. మాట్లాడే మాటకే పవర్ లేకుంటే పరిష్కారం కోసం పవర్ ఎక్కడిది? సో ఇది కేవలం టైం పాస్ చేయడానికి మాత్రమే రాజకీయాల గురించి మాట్లాడుతున్నాం. టైం పాస్ మాత్రమే. కేసీఆర్ గారు అసెంబ్లీ మరి కండక్ట్ చేస్తే మాట్లాడే వాళ్ళు లేకూరి అందరినీ సస్పెండ్ చేద్దరు. కేవలం బీజేపీ మాత్రం, వేరే పార్టీ లేకుండా ఇన్ఫాక్ట్. సో బీజేపీకి అవకాశం ఇవ్వకపోదురు. సో కనీసం ఆ యొక్క అసెంబ్లీ కండక్ట్ చేయకపోవడం ఒకటి, కేసీఆర్ గారు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం రెండవది. కనీసం కాంగ్రెస్ అసెంబ్లీ కండక్ట్ చేస్తా ఉన్నది, కన్వీన్ చేస్తా ఉన్నది. మరి కాంగ్రెస్ పార్టీ మాట్లాడే అవకాశం ఇచ్చినా ఆ మాటలకు సమాధానం లేక, మాటలకు సమస్యలకు పరిష్కారం లేక కాలయాపన కనబడతా ఉన్నది. ఇది ప్రజాస్వామ్యం అనబడదు కదా రోజా గారు. ప్రజాస్వామ్యం అంటే ప్రజాపక్షం కోసం మాట్లాడే, గొంతెత్తి మాట్లాడే వాళ్ళ యొక్క మాట విని అపోజిషన్ అయినా, ఇంకే ఇండిపెండెంట్ అయినా, కమ్యూనిస్ట్ ఎవరైనా కానీ రైట్ ఇష్యూను లేవదీస్తే దాన్ని పాజిటివ్ గా తీసుకొని పరిస్థితి మీరు మాట్లాడాలి. అది ఉన్నదా? ఒక్క మాట చెప్పండి, ఒక్క ఇష్యూ చూడండి. ఏ మినిస్టర్ పవర్ ఎంజాయ్ చేసి పవర్ యొక్క ప్రివిలేజ్ ని వాడుకొని ఏదైనా డెసిషన్ తీసుకునే పరిస్థితి పోని ముఖ్యమంత్రి గారే అనేక వాగ్దానాలు ఇచ్చిన 6 నుంచి 419 ప్రామిసెస్. వాటిలో ఇంతకు మిత్రుడు చెప్పినట్టు తమ్ముడు ఏ ఒక్క ఇష్యూ మరి అడ్రస్ చేస్తాడు ఎక్సెప్ట్ ఒక 60% లోన్ మాఫీ గురించి తప్ప ఎన్నిసార్లు రావాల్సినటువంటి రైతు భరోసా ఎన్నిసార్లు ఇచ్చినారు? ఇప్పుడు మీరు పెద్ద ఇష్యూ చెప్తా ఉన్నాను. రాష్ట్రంలో కూడా ప్రతి ఊర్లో విద్యార్థులందరూ కూడా గొంతెత్తి మాట్లాడుతూ ఉన్నారు. మాకు ట్యూషన్ ఫీజు కావాలి మహాప్రభు అని చెప్పి మొత్తుకుంటా ఉన్నారు. బట్ నో, దిస్ గవర్నమెంట్ ఇస్ రెస్పాండింగ్. ఏ మాత్రంగా కూడా ఏ ఇష్యూ అని చెప్పాలి. మీరు ఇచ్చే 45-50 మినిట్స్ యొక్క డిబేట్ లో ఇవన్నీ కూడా మరి మాట్లాడే పరిస్థితి ఉందా చూడండి. కాబట్టి ప్రభుత్వం ప్రజల కోసం మాటలు వినాలి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏ పార్టీ అయినా కానీ వారి మాట విని పాజిటివ్ స్పందించాలి. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను శ్రీనివాస్ గారు, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. బీసీ సప్లాన్ గురించి గవర్నర్ ప్రసంగంలో మాట్లాడలేదు అని మీరు విమర్శించారు కదా. మరి కేంద్రంలో ఉన్నటువంటి మీ ప్రభుత్వము బీసీల గణనపై కానీ లేదంటే ప్రత్యేక మంత్రిత్వ శాఖపై కానీ ఇప్పటి వరకు ఒక నిర్ణయం తీసుకోలేదు ఎందుకు? ఇప్పుడు ఈ యొక్క 12 సంవత్సరాల కాలంలో రోజా గారు మీ అంతరాత్మ అనుసారం మీరు అడగండి, మీ అంతరాత్మకి అడగండి. మేము వీళ్ళందరూ నేను అడుగుతాను. ఎన్ని సంవత్సరాల మీద దేశం యొక్క పరిస్థితి మార్చినారు. ఎన్ని ఇష్యూస్ అన్ని కూడా లాంగ్ ఇష్యూస్ అన్ని కూడా అడ్రస్ చేసి ప్రజల కళ్ళ ముందర మరి రిజల్ట్ చూపించినారు. ఈ మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశం యొక్క రూపురేఖలు మార్చిన సంగతి కనబడతలేదా? రోడ్ల విషయం కావచ్చు, రైల్వే విషయం కావచ్చు, కనెక్టివిటీ గురించి కావచ్చు, లేకుంటే నేను అడిగేది అవన్నీ కాదు. బీసీ సప్లాన్ గురించి మీరు మాట్లాడారు. బీసీ సప్లాన్ గురించి మీరు మాట్లాడారు. గవర్నర్ ప్రసంగంలో లేదు. యావత్ దేశంలోని శ్రీనివాస్ గారు, బీసీల యొక్క పరిస్థితి మెరుగుపరచడానికి మేము యాక్షన్ తీసుకుంటూ స్టార్ట్ అవుతుంది.
ఇప్పుడు జనగణన చాలా అయితే రైట్ శ్రీనివాస్ గారు, మీ ఆడియో క్లారిటీ